ఎన్నో వింటూ ఉంటాం, పేపర్లలో చదువుతూ ఉంటాం, టీవీల్లో చూస్తుంటాం. కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఈ సూసైడ్ వార్త సంథింగ్ స్పెషల్. దేవుణ్ణే సవాల్ చేస్తూ సూసైడ్ లేఖ రాసి బలోన్మరణం పొందిన యువకుడి లేఖ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఆ యువకుడే వేములవాడకు చెందిన దీటి రోహిత్. ఓ దేవుడా, నీకు మతి ఉందా, తెలివితేటలున్నాయా, తన తలరాతను ఇంత ఘోరంగా రాసావా అంటూ దేవుణ్ణి ఉద్దేశించి రోహిత్ రాసినట్లు చెబుతున్న లేఖ కాకపుట్టిస్తోంది. రోహిత్ శివభక్తుడై ఉంటాడు. ఎందుకంటే వేములవాడలో కొలువైన రాజరాజేశ్వర స్వామికి రోహిత్ భక్తుడు. ఆ స్వామిని ఆరాధిస్తాడు, పూజిస్తాడు. ఏంటయ్యా నా బతుకు ఇలా చేశావంటూ భక్తిపూర్వకంగా దేవదేవుణ్ణి లేఖ ద్వారా ప్రశ్నించాడు రోహిత్. నీ కొడుకుల తలరాతల్లాగా మా రాతలు ఎందుకు రాయలేదు, మేం మీ కొడుకులం కాదా అంటూ రోహిత్ రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. పైగా ఓ మంచి ఆత్మహత్య లేఖ రాయాలన్న తన కోరిక నెరవేరిందంటూ రాసుకొచ్చాడు రోహిత్. ఇక తన జీవితం జగన్మాతకు అంకితం, తన దేహాన్ని కాశీలో దహనం చేయాలన్న తన చివరి కోరికను కూడా సూసైడ్ లేఖ ద్వారా వెలుబుచ్చాడు రోహిత్. రెండు రోజుల క్రితం రోహిత్ ఆత్మహత్య చేసుకుంటే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దైవభక్తి గల రోహిత్ కు సడన్ గా దేవుడిపై ఎందుకు కోపం వచ్చింది? అర్ధాంతరంగా తన జీవితానికి రోహిత్ ఎందుకు మరణ శాసనం రాసుకున్నాడు? కుటుంబ సభ్యులు, పోలీసుల విచారణలో ఈ విషయం తేలనుంది. రోహిత్ సూసైడ్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో యువకుడు దీటి రోహిత్ ఆత్మహత్య, ఆ తర్వాత ఆయన రాసుకున్న ఈ సూసైడ్ లెటర్ అంతా కూడా కొంత కలకలం రేపుతోంది. డాక్టర్ కావాల్సిన రోహిత్ అంటే ఆ సూసైడ్ లెటర్ లో తన హ్యాండ్ రైటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. కానీ అందులో హ్యాండ్ రైటింగ్ తో రాసిన మాటలు, దేవుడి పైన తనకున్న భక్తి, ఇలా అన్ని కూడా స్థానికులను ఒక్కసారిగా ఆందోళనకు ఆలోచనకు గురి చేశాయి. సో దేవుడి పైన అంటే తమ కొడుకులు అంటే దేవుడి కొడుకులను ఒకలా, మా బతుకులను ఒకలా ఎందుకు రాసావంటూ కూడా ఆయన సూసైడ్ లెటర్ లో రాసుకున్నాడు. చివరికి తన జీవితం జగన్మాతకు అంకితం, తన దేహాన్ని కాశీలో దహనం చేయాలని ఆ లేఖలో సూసైడ్ లెటర్ లో రోహిత్ రాసుకున్నాడు. సో ఇది చూసి కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. రోహిత్ తండ్రి స్థానికంగా వేములవాడలో ఒక ఎలక్ట్రికల్ షాప్ నిర్వహిస్తూ ఉన్నాడు. అయితే కొడుకు మరణ వార్తతో కుటుంబ సభ్యులు అంటే తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వాస్తవానికి రోహిత్ శనివారం రాత్రి ఉరేసుకొని చనిపోగా ఆదివారం మధ్యాహ్నం తర్వాత గమనించారు. సో మొత్తంగా సూసైడ్ లెటర్ కూడా కొంత కలకలమైతే రేపుతోంది. సో డాక్టర్ కావాల్సిన తన కోరిక నెరవేరినందుకు, తాను కోరుకున్న విధంగా తన జీవితం లేదు అన్న కారణంగా దేవుడిని ఉద్దేశిస్తూ లేఖ రాసి ఆయన రోహిత్ చనిపోయాడు. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.